పెట్టుబడులు వచ్చేది అనుమానం, లోకేష్కు మాత్రం బహుమానం. బాబు అంటీం దావోసు పర్యటన గురించి చెప్పాలంటే ఇంతకు మించి ఏమీ లేదు. ఏపీలో ఉండగా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలన్నారు. దావోస్లో అడుగు పెట్టగానే సీఎం చేయాలంటూ కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. మొత్తానికి ఓ ఫీలర్ వదిలారు. జనసేన యాక్షన్, రాష్ట్ర ప్రజల రియాక్షన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు అడుగుతోంది ఒక్కటే, ఇది పెట్టుబడుల ఆకర్షణ, లోకేష్ ప్రమోషన? లోకేష్ను సీఎం చేయాలన్న టీజీ భరత్ వ్యాఖ్యల వెనుక ఉన్నది బాబేనా? 19 కోట్ల రూపాయల ప్రజాధనంతో దావోస్లో జరుగుతోంది ఏంటి? లోకేష్ను సీఎం చేయాలన్న డిమాండ్ను పవన్ సమర్థిస్తారా? జనసేన ఆత్మాభిమానంపై దావోస్ నుంచే దెబ్బ పడిందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం రావాలి. సోషల్ మీడియా వేదికగా బూతులతో రెచ్చిపోతున్న లోకేష్, పవన్ కళ్యాణ్ అభిమానుల దూకుడు ఆగాలి. ఎందుకో తెలుసా? ఇదంతా ఓ పద్ధతి ప్రకారం జరుగుతోంది, ఓ ప్లాన్ ప్రకారమే నడుస్తోంది. ఇవేవీ తెలియని వారే వీధికెక్కి రచ్చరచ్చ చేస్తున్నారు. అసలు లోకేష్ను సీఎం చేయాలా వద్దా అనేది చంద్రబాబు నాయుడు గారి విచక్షణాధికారం, లేదా కుటుంబ సభ్యుల ఒత్తిడి కూడా కావచ్చు. కానీ లోకేష్ను డిప్యూటీ సీఎంను చేసిన జన సైనికుల ఆత్మాభిమానం ఖచ్చితంగా దెబ్బతింటుంది. ఇటు టీడీపీ అభిమానులైనా, అటు జనసేన అభిమానులైనా కోరుకుంటోంది రాష్ట్రానికి పెట్టుబడులు కాదు, తమ నాయకులకు పదవులు మాత్రమే. ఈ ఎపిసోడ్లో జనసేన డిమాండ్ ఏంటంటే, లోకేష్ను డిప్యూటీ సీఎంను చేస్తే పవన్ కళ్యాణ్ను సీఎంను చేయాలి. ఒకవేళ లోకేష్ను సీఎంను చేస్తే పవన్ కళ్యాణ్ కూడా సీఎం చేసి సీట్ షేరింగ్ ఇవ్వాలి. ప్రజలేసిన ఓట్లున్నాయి, చేతిలో సీట్లున్నాయి. అందుకే ఈ పదవుల కొట్లాట. అయ్యా చంద్రబాబు గారు, అయ్యా లోకేష్ గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, అధికారం మీ చేతిలో ఉంది. ఎవరు సీఎం అవుతారు, ఎవరు డిప్యూటీ సీఎం అవుతారు మీ ఇష్టం. అంతకన్నా ముందు ప్రజలు అడుగుతున్న ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 1, లోకేష్ను సీఎంగా ప్రమోట్ చేయడానికే 19 కోట్ల ప్రజాధనం దావోస్ పేరుతో వృధా చేస్తున్నారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 2, 2015 నుంచి 2017 వరకు దావోస్లో డప్పు కొట్టి ప్రచారం చేసిన ఏ కంపెనీ కూడా ఏపీకి రాలేదు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 3, లోకేష్ను డిప్యూటీ సీఎం కాదు, ఏకంగా సీఎంనే చేయాలన్న టీజీ భరత్ వ్యాఖ్యల వెనుక ఉన్నది చంద్రబాబే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 4, డిప్యూటీ సీఎం డిమాండ్ నుంచి మొదలుపెట్టి ఇప్పుడు సీఎం వరకు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా బాబుదే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 5, జనసేన రియాక్షన్ తెలుసుకునేందుకే దావోస్ నుంచి లోకేష్ సీఎం అంటూ తెలివిగా ట్రైలర్ వదిలారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 6, ఎవరు అవునన్నా కాదన్నా లోకేషే సీఎం అని చెప్పడం ద్వారా పవన్ అంగీకారం అవసరం లేదని తేల్చేశారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 7, లోకేష్ను సీఎంను చేయాలన్న డిమాండ్ను సమర్థించడం తప్ప పవన్ కళ్యాణ్కు మరో దారి లేదు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 8, తన బినామీకి 1200 ఎకరాలు, నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే చాలన్నట్లే పవన్ తీరు కనిపిస్తోంది, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 9, పవన్ను సీఎం చేయాలన్న జనసేన నేతల డిమాండ్ నెరవేరని చంద్రబాబు సూపర్ 6 హామీ లాంటిదే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 10, లోకేష్, పవన్ కళ్యాణ్ మధ్య చాలా కాలంగా నడుస్తున్న కోల్డ్ వార్ ప్రస్తుతం వైల్డ్ ఫైర్లా మారిపోయింది, అవునా కాదా? ఇప్పుడు ప్రజలు అడుగుతోంది ఈ 10 ప్రశ్నలు. వీటికి సమాధానం కావాలి, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి. లోకేష్ గారిని ప్రమోట్ చేయడానికే దావోస్ వెళ్ళినట్లుగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇక్కడ ఏంటంటే, ఏపీలో ఉండగా డిప్యూటీ సీఎం అని మొదలుపెట్టారు. ఎవరుండగా? చంద్రబాబు నాయుడు గారు ఉండగా శ్రీనివాసరెడ్డి గారు, పార్టీ నాయకులు, జిల్లా అధ్యక్షులు, వారు మాట్లాడినటువంటి మాటలు. ఆ తర్వాత ఒక్కరొక్కరుగా టీడీపీ నాయకులు బయటకు వచ్చి లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలి అని డిమాండ్లు వినిపిస్తూ వచ్చారు. ఏపీ వదిలి దావోస్లో అడుగు పెట్టగానే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే మీరు బాగా చూడాల్సింది ఏంటంటే, డిప్యూటీ సీఎం అనేది ఏపీలో డిమాండ్ వినిపించింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే వేదిక పైన ఉన్నారు. లోకేష్ను సీఎంను చేయాలనేటటువంటి డిమాండ్ కూడా వినిపించింది. అయితే రాష్ట్రాన్ని వదిలి దావోస్లో అది వినిపించింది. ఆ డిమాండ్ వినిపిస్తున్న సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అదే వేదిక పైన ఉన్నారు. అంటే ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం డిప్యూటీ సీఎంతో మొదలుపెట్టి సీఎం వరకు లోకేష్ని ప్రమోట్ చేసుకుంటూ, అంటే మాట మారుస్తూ తీసుకెళ్తూ ఒక ఫీలర్ వదిలారు. ఈ ట్రైలర్ ద్వారా ఏంటంటే, జనసేన యాక్షన్ ఏంటి, ప్రజల రియాక్షన్ ఏంటి, ఇది తెలుసుకునేటటువంటి ఒక ప్రయత్నం. అందులో భాగంగానే ఇది చేశారనేది. టీజీ భరత్ గారు ఏం మాట్లాడారు? ఇప్పుడు రాష్ట్రానికి కావాల్సింది పెట్టుబడులా, లోకేష్ గారి ప్రమోషన్? మనం విదేశాలకు వెళ్ళింది ఎందుకు? 19 కోట్లు ఖర్చు పెట్టి వెళ్ళింది ఎందుకు?
ఒక్కసారి టీజీ భరత్ గారు అలాగే జనసేనకు సంబంధించి కిరణ్ రాయల్ గారు ఇద్దరు సీఎం పోస్టులు అడుగుతున్నారు. లోకేష్కి ఒకవైపు, అటువైపు పవన్ కళ్యాణ్కి. మరి ఒకవేళ సీట్ షేరింగ్ ఏమైనా చేసుకుంటారా ఇద్దరు సీఎంలు అయ్యి? చూడాలి అది కూడా. రైట్, వారిద్దరి బైట్స్ ఒకసారి ప్లే చేయండి. ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ క్యాడర్ అంతా కూడా, టీడీపీ నాయకులందరూ కూడా కొన్ని చోట్ల కూడా కోరుకోవడం శుభ్రంగా మంచిదే. ఎవరు రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళ నాయకుడిని ఒక హోందాలో చూడాలని కోరుకోవడం తప్పు కాదు. లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చూడాలని కోరుకోవడం టీడీపీ వాళ్ళు మంచిదే. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది కదా. ఎందుకంటే మేము కూడా ప్రజారాజ్య పార్టీ తర్వాత జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిని చూడాలని మేము, మాతో పాటు బడుగు బలైన వర్గాలు, ఈ రెండు తెలుగు రాష్ట్రాల కోట్లాది అభిమానులు ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నా కూడా మాకు అభిప్రాయం ఉంటాయి. కాబట్టి మనం కూటమిలో ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట వైసీపీ వాళ్ళకి అవకాశంగా భావిపోకూడదు. ఎన్నికల ముందు ఏదైతే ఒప్పందంతో మనం ముందుకెళ్ళాము ఎన్నికలకి, ఆ ఒప్పందంతోనే మనం ముందుకెళ్తే మంచిది. దానివల్ల ఏమవుతుంటే రాజకీయాల్లో అలజడి సృష్టించకుండా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి కోట్లాది మంది అభిమానులు భారతదేశంలో కోరుకుంటున్నారు. అది వాస్తవం. కాబట్టి మనసులో మాట్లాడుతుంది. అవి మాట్లాడేటప్పుడు కొంచెం ఒకసారి మనం చూసి మాట్లాడుకుంటే. ఇద్దరు చాలా ఆనందంగా కనిపిస్తున్నారు. ఎవరు కోరికలు వాళ్ళు ఇరు పార్టీల నాయకులు బలంగా వినిపిస్తున్నారు. కోరికలు బలంగా వినిపించవచ్చు, కానీ సిద్ధాంతాలు అనేవి ఒకటి ఉంటాయి కదా. ఎందుకే మాట అంటున్నానంటే, టీజీ భరత్ గారు ఏమన్నారంటే, ఎవరు అవునన్నా కాదన్నా ఎవరితో మాకు పని లేదు, పవన్ కళ్యాణ్తో మాకు పని లేదు, ఆ పార్టీతో మాకు పని లేదు, ఆ పార్టీ నాయకులతో మాకు పని లేదు, వాళ్ళ ఆత్మాభిమానంతో మాకు పని లేదు, ఎవరు అవునన్నా కాదన్నా అనే వర్డ్ వాడారు. ఒక్కసారి ఎన్నికలకు ముందు మనం వెళితే లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అక్కడ జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి సీట్ షేరింగ్ ఉంటుందా, ఆయన్ని సీఎంను చేస్తారా అంటే, ఆ ఛాన్సే లేదు, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి మా పార్టీ గెలిస్తే, కూటమి గెలిస్తే అని అన్నారు. తర్వాత పవన్ను డిప్యూటీ సీఎంను చేస్తారంటే మా పార్టీలో చర్చించి నిర్ణయం జరగాలి అని అన్నారు. మరి లోకేష్ గారిని ఏ నిర్ణయం లేకుండా, కూటమిలో చర్చ జరగకుండా సీఎంని చేసేయాలని ఎలా అనుకుంటారు? సిద్ధాంతం అక్కడ ఇక్కడ ఒకటే పనిచేయాలి కదా. కోరికలైతే బలంగా ఉండొచ్చు ఎవరికైనా, ఈ సిద్ధాంతాలు బలంగా ఉండాలి కదా. మీరు ఆస్ట్రాలజర్గా చెప్తారా, అనలిస్ట్గా చెప్తారా నాకు అర్థం కాదు. కానీ ఎందుకంటే గతంలో మీరు ఇదే డిబేట్లో మీరు అన్నటువంటి కొన్ని మాటలు, మీరు చేసినటువంటి విశ్లేషణ, నెక్స్ట్ ఉగాదికి ఏదో జరగబోతుంది అన్నట్టుగా మీరు మాట్లాడారు. కానీ పరిస్థితి చూస్తుంటే అలాగే ఉందేమోనని అనిపిస్తోంది. ఎందుకంటే దావోస్కు వెళ్ళక ముందు నుంచి, దావోస్కు వెళ్ళిన తరువాత జరుగుతున్నటువంటి పరిణామాలు, వస్తున్నటువంటి స్టేట్మెంట్లు, ఒకటి లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలి, అక్కడి నుంచి సీఎంను చేయాలనే వరకు వెళ్ళింది. ఇటు జనసేన మాత్రం వదలట్లేదు, మా నాయకుడిని కూడా సీఎం చేయాల్సిందని డిమాండ్ చేసుకునే పరిస్థితి. ఏం జరుగుతోంది అసలు కూటమిలో? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. ఈశ్వర్ గారు, నేను మూడు పాయింట్లతో ఎలాబరేట్ చేస్తాను. పాయింట్ 1, పనికాహార పథకం ప్రతి నెల మనకు ఒక ఫీడ్ వస్తూ ఉంటుంది. అంటే ఇష్యూ ఒకటి నడుస్తూ ఉంటుంది, దాన్ని డైవర్ట్ చేసి అటాక్ చేస్తున్నారు వాళ్ళు. సో దాంట్లో ఈసారి ఏంటంటే సీఎం, డిప్యూటీ సీఎం. ఎందుకంటే నిన్న టీజీ భరత్ గారు అక్కడ అధిష్టానం అన్న దగ్గర ఒక పాయింట్ మీరు ఆలోచించగలిగితే, 4 గంటలకు ఇక్కడ తెలుగుదేశం అధిష్టానం పార్టీ ఆఫీస్ నుంచి డైరెక్షన్స్ ఇచ్చింది, ఇంకేం మాట్లాడొద్దు దీని గురించి అని. చూడండి, అలా ఆ పెట్రోల్ బంక్ ఛానల్లో తిరుపతి లడ్డూలు ఇవాళ నుంచి డిస్కషన్ వద్దని మానేసినట్టు. సో ఇక్కడ అధిష్టానం అంటే నాకు తెలిసి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారే కదా. మరి ఆయన సమక్షంలోనే టీజీ భరత్ గారు 6 గంటల తర్వాత మాట్లాడితే కాంట్రడిక్షన్ అయినా కదా. అధిష్టానం ఎవరున్నారు, ఉన్నారా అసలు? ఎవరైనా ఇచ్చారా స్టేట్మెంట్? ఇచ్చారు. అంటే నేను ఒక డిబేట్లో, ఛానల్లో డిబేట్లో ఉన్నప్పుడు మాకు హెన్స్ఫోర్త్ ఈ విషయం మాట్లాడొద్దని చెప్పారు. ఇప్పుడు సాయంత్రం పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి కూడా అధికారికంగా అందరికీ రావాలి కదా మాట్లాడొద్దనేది. ఏబిఎన్ ఛానల్లో వస్తే అదే అధిష్టానమా వీళ్ళకి? ఎక్కడ వచ్చింది ఒక స్టేట్మెంట్? ఎక్కడైనా వచ్చిందా? పార్టీ నుంచి ప్రకటన వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన బయట వచ్చిందా? ఒక్క వీడియో రిలీజ్ అయిందా? ఏమీ లేదు. ఒక్క ఏబిఎన్ లో మాత్రమే వాళ్ళు కాసేపు న్యూస్ అధిష్టానం సీరియస్ అని నడిపారు. నడిపితే ఏమైంది? అదే సార్, మీరు ఒక విషయం అండి,
అధిష్టానం నడిపారని కాదు, నేను డిబేట్లో ఒక అధికార ప్రతినిధి నాకు చెప్పాడు. అది. రెండో పాయింట్ మీకు చెప్తుంది ఏంటంటే, అధిష్టానం నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి విషయం మాట్లాడుతున్నాను. ఇవాళ మీకు ఆ కిరసనాయల కొట్టోడు ఏంటి చేస్తున్నాడంటే, వాడు ఇక్కడ న్యూస్ ఇస్తున్నాడు, దీని మీద వర్కౌట్ అవుతుంది. మొదట అలా చూడండి, బ్రహ్మానందంలో సినిమాలో పద్మశ్రీ నేనే పెట్టుకున్నాను అన్నట్టు, రాజ్యాంగం లేకపోయినా డిప్యూటీ సీఎం అని వీళ్ళే పేరు పెట్టుకుంటూ వీళ్ళు ఏ విధంగా ముందుకెళ్తున్నారన్న విషయం అందరికీ తెలిసిన దగ్గర దానికి ప్రోటోకాల్ కానీ ఏం లేదు. ఇప్పుడు ఉదాహరణకి దావోస్ చంద్రబాబు గారు వెళ్తే పవన్ కళ్యాణ్ గారు చీఫ్ మినిస్టర్ చైర్లో కూర్చొని పని చేయట్లే కదా. ఈవెన్ దావోస్ దీనికి బట్టి విక్రమార్క గారు నేను ఇంటర్వ్యూ విన్నారా మీరు? విన్నారా? చాలా క్లియర్గా చెప్పాడు, ఉంది అక్కడ ఎంఓఎల్కి చేసుకుంటాం, మీ దగ్గర ఇంట్రెస్ట్ ఉంది మేము పెట్టడానికి, మా దగ్గర ఇది ఉందంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి మా బిడ్లో పార్టిసిపేట్ చేయవలసిందే అని చెప్పారు. ఓకే, మళ్ళీ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయవలసింది. టెండర్ విధానం ఉంటుంది, టెండర్లో కన్సిడరేషన్స్ ఉంటాయి, అక్కడ దావోస్ ఒప్పందాలు అనేవి. అది ఒకటి అనుకున్నప్పుడు మీకు ఇంకోటి చెప్తున్నా, ఇప్పుడు లోకేష్ గారు డిప్యూటీ సీఎం అన్నది నేను మీరు కాదు కదా మొదలెట్టింది. త్యాగశీలివమ్మ ధను అనే ఒక పాట వస్తుంది, దానికి ఫస్ట్ మహాసేన్ రాజేష్ ఆయన ఏంటి పి గన్నవరం టికెట్ వదులుకున్నందుకు లోకేష్ గారు మన్ననలు పొందాలి. రెండోది ఏంటి, పవన్ కళ్యాణ్ గారి గురించి టికెట్ వదులుకున్న వర్మ గారు మాట్లాడుతున్నారు. నిన్న మన ఛానల్లో ఒక జర్నలిస్ట్ గారు వెళ్ళి మైక్ పెడితే అక్కడ ఎవరండి బాబు మీకు ఇక్కడ పిఠాపురం ఎమ్మెల్యే అంటే, ఎవరు ఆ వర్మే కదా అంటుండే వాళ్ళు. అక్కడ కనీసం పవన్ కళ్యాణ్ గారు కూడా అట్లే. సో ఇంకా మూడోది వ్యక్తి ఎవరు, భార్య కోసం త్యాగం చేసిన శ్రీనివాసరెడ్డి గారు చంద్రబాబు గారి సమక్షంలోనే, చంద్రబాబు గారి సమక్షంలో మాట్లాడినా మీరు ఎందాక చెప్పినట్టు ఆయన నో రెస్పాన్స్, కనీసం గదమాయించలే. దీనికి మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఒక్కసారి వెనక్కి వెళ్తే, ఎందుకంటే రామ్నాథ్ గారు కూడా ఉన్నారు, ఆయనకి కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఈ మీడియా వ్యవస్థలన్నీ ఇప్పుడు వచ్చే కానీ సార్, ఆయన యాక్చువల్గా ఏంటంటే ఆయన అనుకుంటుంది ఏదైనా ప్రజల్లోకి ఫెయిలర్ వదులుతాడు ఫస్ట్. ఓకే, వచ్చి అది చర్చనీయాంశం అవుతున్నప్పుడు దాంట్లోంచి వచ్చే కాన్సిక్వెన్సెస్ రీడ్ చేసి దాన్ని అతనికి అనుగుణంగా ఉంటే ఒకలాగా, అనుగుణంగా లేకపోతే అక్కడికక్కడ సర్దేస్తారు. ఇక్కడ ఏంటంటే మీకు కాన్స్పిరసీ థియరీ, నేను మొదట చెప్పిన మూడో పాయింట్ ఏంటంటే, మీరు ప్రతిదీ ఒక డైవర్టింగ్ పాలిటిక్స్ నడుస్తుంది. 6 నెలల పొద్దైంది, లడ్డూలు కాదంబరి జత్వాని బోట్లు తెరబడిపోయి ఈ చెత్తా చెదారం ఈ మధ్యలో ఇటు తిప్పి అటు తిప్పి లాస్ట్కి ఈ నెలకు వచ్చేసరికల్లా ఏమైందంటే అలా పేక తెగిపోయే పరిస్థితి వచ్చింది. ఏంటి, గౌరవ హోంశాఖ సంజీవ్ కుమార్ గారిని డెప్యుటేషన్ మీద పంపించింది అంటే తిరుపతిలో. ఎందుకంటే ఆ ఛానల్లో ఆయన చాలా బాగా చెప్పాడు ప్రవచనం, సానా దినాల యాది ఉంటుందని. సానా దినాల యాదిలో మొదటిది ఏంటంటే, టీటీడీ బోర్డు కాన్స్టిట్యూట్ అయిన 80 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ రాలేదు, ఫస్ట్ టైం. రెండోది, ఇప్పటిదాకా ఇలాంటి అనూహ్య ఘటనలు ఎప్పుడు జరగలేదు, ఇంతమంది ప్రాణ బలిదానాలు జరగలేదు. ఇది ఎప్పుడైతే జరిగాయో చాలా దినాలు ఖచ్చితంగా గుర్తుంటుకుంటారు బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ ఆధ్వర్యంలో మీరు ఎలగబెట్టిన దరిద్రానికి. రెండోది ఏంటంటే, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టు, ఎవరు సంజీవ్ కుమార్ గారు ఒక హోంశాఖ నుంచి వచ్చి ఎంక్వైరీకి వచ్చిన, లేదంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సింగిల్ జడ్జి ఎంక్వైరీ ఇచ్చిన, ఖచ్చితంగా ఇలాగా వేలు చూపించింది బిఆర్ నాయుడు సొంత పెత్తనం. ఈ దరిద్రానికి కారణం కర్త కర్మ క్రియాతన అని అవుతుంది. సో ఆబ్వియస్గా ఏమవుతుంది, 6 నెలలకు వరకుండా పూర్వకుంభాలు అవన్నీ ఇచ్చి తీసుకెళ్ళిన పాపానికి బోర్డుని కాన్స్టిట్యూట్ని రద్దు చేసి పడేయాలి, ఎత్తి అవతలిసిరాలి. దానికి ముందు ఏం చేయాలి, పాసిఫికేషన్. దానికన్నా ముందు ప్రజల్లో చర్చనీయాంశం ఏం చేశారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వద్దాం. ఆయన పర్ఫెక్ట్గా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిగా ఆయన ఎన్నుకోబడిన తర్వాత ప్రజలకు జవాబుదారీతనం అని, ఇది మా ప్రభుత్వ విధానంలో తప్పు జరిగింది అని చేత క్షమించండి అని వీళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పమంటే, వీళ్ళకి నెత్తికళ్ళు మాటలు ఎలా ఉన్నాయో తెలుసు కదా, అది ఆయన నిర్ణయం, మా పార్టీ నిర్ణయం కాదని లోకేష్ గారు. తర్వాత ఈయన మామూలుగానే మెటమెట బ్యాచ్ కాబట్టి బిఆర్ నాయుడు మాట్లాడిన మాటలు చూస్తే నేను ఎందుకు చెప్పాలి, పోయిన ప్రాణాలకు వెళ్ళి చెప్పాలా, అలాంటి కొవ్వు పదార్థాలకు సంబంధించిన మాట. సో వీటిలన్నిటి పర్యవసనాలు మీరు గమనిస్తే ఏమైంది, లాస్ట్కి అని ఎన్ని తాసారాలు చేసి నెక్స్ట్ డే అన్ని పాసిఫికేషన్స్ అయ్యి పంచేంద్రియాలు మూసుకుని క్షమాపణ చెప్పారు లేదా. దీనికి ఇంత జరుగుతున్న దగ్గర కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే వీళ్ళు వచ్చారుగా, వీళ్ళందరూ ఒకటే అయిపోయి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మేళలోనే గంట కట్టారు. మీరు ఏదో చెప్పండి సార్, మొదలెట్టారు కదా, మేము సారీలు చెప్పాం కదా, ఈసారి లేకపోతే కొంప మునిగిపోతుంది. ఇప్పటికే వచ్చిన ఉపద్రవం మామూలుగా తిరుపతి లడ్డు విషయంలో ఒకసారి వచ్చింది, ఇప్పుడు ఇదే తిరుపతి ఇష్యూలో మళ్ళీ కేంద్ర ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఇన్నాళ్ళు పట్టుకున్న రాష్ట్ర ప్రైడ్ సభకు నమస్కారం, మనం చెప్పిన అబద్ధాలు జస్టిఫై కావు. సో ఇవన్నిటికీ మూల కారణం ఏంటంటే డైవర్టింగ్ పాలిటిక్స్ సక్సెస్ అయ్యారు డిప్యూటీ సీఎం అని. ఇవాళ మనోగతం ఏంటి, ఒరిజినల్ ఏంటి, డిప్యూటీ సీఎం కాదు మేము సీఎం అవుతాం. డిప్యూటీ సీఎం అనేది డైవర్షన్ పాలిటిక్స్, సీఎం అనేది మనోగతం అన్నప్పుడు ఇక్కడ ఒక బాధ ఏంటంటే, వీళ్ళకి ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, ఇక్కడ వీళ్ళు తగిలించి తమాషా చూడడంలో చంద్రబాబు నాయుడు గారి సంగతి మీకు చెప్పాను కదా,
ఇప్పుడు ఇక్కడ జరగబోయే స్ట్రాటజీ ఏంటంటే ఎన్నాళ్ళు ఆ లక్ష్మీపార్వతం మీద అలో లక్ష్మణ అని నియమించే పార్టీ విడిపోయింది, రామారావు గారికి అన్యాయం చేశారు, వీళ్ళు పార్టీ పెట్టరు. ఇప్పుడు జరగబోయేది ఏంటంటే 59 మంది మెంబర్స్తో ఇక్కడ 8 మంది అంటే 29 మందితో జనసేన బీజేపీ ఒక పక్కన ఉంటాం, ఇంకొక 59 ఒక సామాజిక వర్గాల ఈక్వేషన్స్ ఒక పక్కన పెట్టారు. ఎనీ టైం కొంప ముంచే కార్యక్రమం తెరలేపారు. అవునా? ఇటు మూవ్ పడిందంటే రామారావు గారికి వెన్నుపోటు అన్నది ఏదైతే జస్టిఫై అయిందో, ఏదైతే తెలుగుదేశం పరంగా అందరూ ఇటు పక్క, ఆయన ముఖ్యమంత్రి కదా సార్ అప్పుడు, అవును, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏంటంటే లక్ష్మీపార్వతి గారు టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ అన్న నెపం పెట్టి అది వెన్నుపోటు అనండి వాట్ ఎవర్ నేమ్ ఇట్ యాస్, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ఇదే లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసామని డిసైడ్ అయింది అనుకోండి సార్, అందరికీ ఆయన అంటే ఇష్టం అని రూల్ ఎక్కడ ఉంది? ఇక్కడ మాట్లాడిన వాళ్ళు ఎవరు? పొలిట్ బ్యూరోలో ఆనాటి దేవినేని ఉమ్మ గారి దయా దాక్షిణ్యాలతో ఎమ్మెల్సీ అయ్యి తర్వాత మంత్రి అయిన సోమిరెడ్డి లాంటి వీళ్ళెవరికి రాజకీయ ప్రస్థానం లేనప్పుడు ఏదో విధంగా లోకేష్ గారిని ప్రసన్నం చేసుకునే బ్యాచే మాట్లాడుతున్నారు. ఎందుకంటే మిగిలిన సెలనా శతక కార్పొరేషన్ పదవుల కోసం. అర్జున్ రైస్ మాసేన్ రాజ్ గారు ఆ టికెట్ వదులుకున్న తర్వాత గౌరవప్రదమైన పదవి ఆయనకి అదే ఇవ్వాలి కదా, వీళ్ళతో ఫిలర్లు కొట్టేస్తున్నారు. ఏమీ జరగదు. ఈ అడవడి కార్యక్రమంలో ఫస్ట్ ఫీడ్బ్యాక్ బయటకు వచ్చేస్తారు. వస్తారు. ఎందుకు వస్తారు? లోకేష్ గారిని ఇప్పుడు ఫ్రంట్ వెనక నుంచి నువ్వు కానీ అంటారు. కానీ అన్నప్పుడు ఏమవుతుంది, పార్టీలో 134 ఉంది. సో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మూవ్ ఎన్టీఆర్ పీరియడ్ లో చూసిందే చూడాల్సి వస్తుంది. అది ఇప్పుడు ఇన్నాళ్ళు లక్ష్మీపార్వతి గారు పేకల మీద ఉన్న భారం అతి దగ్గరలో దిగబోతుంది. అంతేనా? ఖచ్చితంగా దిగి ఇక్కడ మళ్ళీ షిండే రూపంలో మహారాష్ట్ర రాజకీయాలను ఒకసారి మీరు ఆగమనం చేసుకోగలిగితే బీజేపీ స్ట్రాటజీ ఎలా ఉంటుంది? ఠాకరే గారికి షిండే గారు అన్యాయం చేస్తారని కల్లో ఊహించారా మీరు? అలాగే ఉంటుంది ఇక్కడ. ఒక అడుగు మీరు ఇటు నుంచి వేస్తే చెస్ కాయిన్ లో అట్నుంచి వాళ్ళు మూవ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అడగొచ్చు చాలా మంది, ఇక్కడ 59 వాళ్ళ దగ్గర ఉన్న 29 కలిపితే ఎంత అని. ఎంత? 59 29 84 88 88కి ఇంకా తక్కువ ఉందని కాగల కార్యాలకు అందరూ తీరుస్తారు. సో అంచేత ఏంటంటే నువ్వు ఇటుపక్క అన్నప్పుడు 21 ఉంది పవన్ కళ్యాణ్ గారి దగ్గర, 8 బీజేపీకి ఉన్నాయి అన్న దగ్గర ఇవాళ విష్ణుకుమార్ రాజు గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వేదికగా మాట్లాడింది నాకన్నా కొండరాజు బాగా చెప్తాడు. అంటే వాళ్ళు యాటిట్యూడ్స్ ఎలా ప్రదర్శిస్తున్నారో గమనించుకోండి. యాజ్ ఇఫ్ మా వల్లనే మనం ఇన్నాళ్ళు వీఆర్ లివింగ్ ఇన్ ఇల్యూజన్ ఏంటి, చంద్రబాబు నాయుడు గారు అనే 16-18 సీట్లతోనే కేంద్ర ప్రభుత్వం ఉంది అన్న దగ్గర వాళ్ళు ఎప్పుడైతే 11,440 కోట్ల ప్యాకేజీ ఇండియన్ ఎయిర్లైన్స్కి ఇచ్చినట్టు ఇచ్చి కూడా ఆ దబాయింపు ధోరణి ఒకసారి విష్ణుకుమార్ రాజు మాటల నుంచి గమనించగలిగితే ఎవరు కార్యక్రమాన్ని రక్తి కట్టించుకోవడానికి ప్రయత్నిస్తుంటే అట్నుంచి ప్రొయాక్టివ్నెస్ ఎలా ఉందో ఒకసారి గమనించుకోమనండి. ఇలాంటివి జరిగే అవకాశం ఉందా కూటమిలో? 5 ఏళ్ళు అసలు కూటమి కలిసి సాగుతుందా? ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ప్యానలిస్టులకి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. నమస్తే. ముందుగా అసలు ఈ దావోస్ పర్యటన ఆ పర్యవసరాన్ని గమనిస్తా ఉంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే పెట్టుబడులు నిల్లు, పబ్లిసిటీ ఫుడ్, లోకేష్ హిట్, పవన్ కళ్యాణ్ ఫట్టు, ఈ 4 అంశాలు. ఎందుకంటే రేపు ఉదయం లోకేష్ సీఎం అవ్వడం ఏమో కానీ పోకు ఆ నాగబాబుకి ఇస్తానన్న మంత్రి పదవి వచ్చే లోపే కూటమి పెటాకులు అయ్యేలా ఉంది. ఎందుకంటే కూటమిలా లేదు. ఇంకొక విశ్లేషణ కూడా ఏం వినిపిస్తోందంటే నాగబాబుకి మంత్రి పదవి ఇస్తే చాలు, లోకేష్ సీఎం అయినా డిప్యూటీ సీఎం అయినా పవన్ పెద్దగా అభ్యంతరం చెప్పరనేది కూడా ఉంది. ఇక్కడ 2 విషయాలు మీరు గమనించండి. చంద్రబాబు నాయుడు గారి తాలూకా స్ట్రాటజీస్ ఎలా ఉంటాయంటే పాలిటిక్స్ లో ఆల్రెడీ ఈ 6 నెలల కాలంలోనో లేకపోతే ఇప్పుడు జూన్ నుండి ఎన్ని నెలలైంది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్లో అత్యంత తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సో ఈ తీవ్ర వ్యతిరేకతని మళ్ళీ 2019 సినిమా చూడండి, 2014 నుంచి 19 మధ్య వరకు వాళ్ళు కలిసే ఉన్నారు. 19 దగ్గర ఎలక్షన్లు చేస్తూ 2 నెలల ముందో 1.5 ముందో విడిపోయి ఒకరినొకరు తిట్టుకుని సో కాల్డ్ గవర్నమెంట్ మీద ఉన్నటువంటి యాంటీ ఇన్కంబెన్సీ విడిపోవాలి లేదా విభజన జరగాలి, తద్వారా చంద్రబాబు మేలు చేయాలంటే ఆలోచనతోనే 2019 ఎన్నికలు కాళ్ళు వెళ్ళారు. అయితే ప్రజల తీర్పు వేరే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పట్టం కట్టారు. మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వంలో అతి తక్కువ కాలంలోనే ప్రజల్లో అత్యంత తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సో రేపు మళ్ళీ భవిష్యత్తులో ఎన్నికలకు వెళ్ళినా వీళ్ళిద్దరూ కలిసి ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి చెంపపెట్టి ప్రజలు ఇస్తారు, అందులో నో డౌట్. సో అలాంటి పరిస్థితుల్లో ఒకటి ఆఖరి అవకాశంలో 14 నుంచి 19 మధ్యలో లోకేష్ ఒకసారన్నా సీఎం సీట్ లో కూర్చోబెట్టేయాల్సింది. అక్కడ కేటీఆర్ ని చేయలేదు, ఇక్కడ నేను చేయలేదు అనేది బాధపడ్డారు. సో మళ్ళీ దేవుడు ఇంకో అవకాశం ఇచ్చాడు. ఈసారి అలాగా లోకేష్ ని ఖచ్చితంగా సీఎం చేసేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. మీరు రాసి పెట్టుకోండి, జరిగేది అయితే ఇదే. అయితే దానికన్నా ముందు ఏంటంటే ఖచ్చితంగా ఈ కూటమి విడిపోతారు. విడిపోయి కొన్నాళ్ళు వీళ్ళే అధికార పక్షం వీళ్ళే ప్రతిపక్షం ఉండే ప్రయత్నం చేసి ఒకరినొకరు తిట్టుకుంటూ ప్రభుత్వం మీద ఉండే వ్యతిరేకత చీల్చే ఒక
కార్యక్రమంలో భాగంగా కూడా ఇవన్నీ జరగచ్చు అనేటువంటిది ఒక అంటే పవన్ ఆలోచన కళ్యాణ్ ఉంది. అంతర్గతంగా సపోర్ట్ చేస్తూనే విడిపోయినట్టు వస్తారా బయటికి? ఎస్ 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 ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంటే ఒక మాట సార్, నేను అదే జాతికి సంబంధించినటువంటి వ్యక్తిని. జనరల్ గా కాపు జాతి అంటేనో భుజబలంగానో లేదు అంటే, భుజబలం ఎందుకంటారు అంటే ఎవరికైనా మేము భుజం కాస్తాం మా జాతిలో. సో ఆ భుజం మోతే మరీ పవన్ కళ్యాణ్ ఎంతలాగా చంద్రబాబు పళ్ళకి మోసేస్తారని మేము అనుకోలేదు. పవన్ కళ్యాణ్ ని ఈ తరం కాకపోతే నెక్స్ట్ తరం లో అన్నా అట్లీస్ట్ సీఎం షీట్ షేరింగ్ లో అన్నా చూడాలని కాపులో జన సైనికులు కోరుకుంటే, మరో 10 ఏళ్ల వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పేశాడు, డైరెక్ట్ గానే చెప్పాడు. దాని So, ఉద్దేశం he don't లోకేష్ have any కాకూడదని interest in కోరికేమో. position. చంద్రబాబు చంద్రబాబే సీఎం గా ఉండాలి మరో 10 ఏళ్ళు అనడం ద్వారా లోకేష్ సీఎం కాకుండా ఉండాలని ఆయన అంతర్గత భావనేమో. కాదు సార్, పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ కంప్లీట్ పొలిటీషియన్ సార్. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వాళ్ళ కొడుకునైతే సీఎం చేస్తాడు, మీరు రాసి పెట్టుకోండి, డౌట్ లేదు. ఇంకో విషయం, డిప్యూటీ సీఎం సీఎం మీరు చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి. డిప్యూటీ సీఎం చేస్తారా, సీఎం చేస్తారా డైరెక్ట్ గా? సీఎం అని చేసి పవన్ కళ్యాణ్ కూడా లోకేష్ గారి కింద కూర్చోబెడతాడు చంద్రబాబు నాయుడు, మీరు రాసి పెట్టుకోండి. ఇది ఇంతేనా? ఇదే జరుగుతుంది. ఎస్ 100%. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని చంద్రబాబు సీఎం అవ్వనివ్వడు. సార్, జన సైనికులు, జనసేన నాయకులు, అభిమానుల ఆత్మాభిమానం దెబ్బతింటుంది. వాళ్ళు ఇప్పటికే డిప్యూటీ సీఎం లోకేష్ అంటేనే సహించలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా వాళ్ళ కొట్లాట, వాళ్ళ తిట్లాట, వాళ్ళ బూత్ రాతలు ఏ రకంగా ఉన్నాయో చూస్తున్నారు కదా మీరు. అవి కూడా ఒకసారి ప్లే చేస్తూ ఉండండి. ఈ ఒక మాట సార్, ఒక ఫైనల్ సబ్మిషన్. ఇప్పటికే జనరల్ గా జన సైనికుల యొక్క ఆత్మాభిమానాన్ని మొత్తం తొంగలో దొక్కారు. ఎందుకు నేను చెప్తున్నా అంటే, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, బీజేపీని తెచ్చి చంద్రబాబుతో కలిపినటువంటి ఒక మహా దేశ నాయకుడు, అటువంటి పెద్ద జాతీయ రాజకీయ నాయకుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పమంటే ఎవరో చెప్పమంటే నేను ఎందుకు చెప్తాను, టీటీడీ చైర్మన్. లేదా ఆ పాప ఆయన సొంత నియోజకవర్గంలో పిక్ పాకెటింగ్ లో లేదంటే నేరాలో పెరిగిపోతున్నాయి, డీజీపీ గారు కమిషనర్ గారు మీరు చూడండి అంటే, డీజీపీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలు లేకుండా మాట్లాడితే నేనేం చెప్తానని డీజీపీ గారు అంటారు. ఇంకో పక్క లోకేష్ ఆయన నచ్చినట్టు మాట్లాడతారు. ఇది చాలదన్నట్టు సోకాల్ ఆదిరెడ్డి వాసి గాని, టీజీ భరత్ గాని, లేదంటే సోమిరెడ్డి గారు గాని ఇంత మందితో మాట్లాడిస్తున్నారంటే ఇవన్నీ పవన్ కళ్యాణ్ అవమానాలు కాదా? అంటే పవన్ కళ్యాణ్ కో మాకో సిగ్గు రోషం పౌరుషం ఏం ఉండదా? జన సైనికులకి ఖచ్చితంగా ఆత్మాభిమానం ఉంటది కదా. ప్రతిరోజు కూటమి ప్రభుత్వంలో ఉంటున్నట్టే ఉంటూ ఈ సోకాల్డ్ తెలుగుదేశం పార్టీ వారు జన సైనికుల్ని లేదంటే సోకాల్డ్ పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళను ప్రతి ఒక్కరిని కూడా మనస్తాపానికి గురి చేస్తున్నారు. ఖచ్చితంగా అందరిని అవమానిస్తున్నారు. ఇక్కడ ఒక విషయం, పవన్ కళ్యాణ్ ఏమన్నా అంటే ఎవడన్నా పడతాడు, తట్టుకుంటాడు, ఓర్చుకుంటాడు. చంద్రబాబు లోకేష్ అంటే పడాల్సిన కర్మ జన సైనికులకి ఏమొచ్చిందండి? వీళ్ళకి రాజకీయ కార్యకర్తలు కానీ బానిసలు కాదు కదా. ఇప్పుడు నేను ఉన్నాను, మా పార్టీలో నన్ను జగన్మోహన్ రెడ్డి గారు తిట్టారో కొట్టారో పడతారు, నాకు ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారు నేను ఊడికి చేస్తాను, నా జీవితం అంతా సేవ చేస్తాను, ఆయన మా నాయకుడు అంతే తప్పితే ఇంకోటికి ఎందుకు మేము చేస్తాం. కానీ ఈ రోజు జన సైనికులకి పరిస్థితి ఎలాగైంది? వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి జీ హుజూర్ అనాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఈ యొక్క రాజకీయాలకే దావోస్ పర్యటన వాడుకుంటున్నారు తప్ప ఇంకోటి కాదు. మీకు ఇంకొక లాస్ట్ సబ్మిషన్, 2023లో ఆర్బీఐ లెక్కల ప్రకారం, అప్పుడు ఎవరండి ముఖ్యమంత్రి గారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్బీఐ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 40,000 కోట్ల రూపాయలు ప్రవాసాంధ్రుల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చాయి, ప్రవాసాంధ్రుల ద్వారా. సో దిస్ ఈస్ అవర్ ట్రాక్ రికార్డ్. ఈ ట్రాక్ రికార్డ్ ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి మాట్లాడదాం. సో జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ పర్యటనలకి అప్పుడు ఎప్పుడో మాకు ఆహ్వానం అందలేదని కూడా చాలా మాటలు, ట్రోలింగ్స్ చాలా వస్తున్నాయి. ఈ రోజు వాళ్ళందరికీ మీ డిబేట్ ద్వారా నా సమాధానం ఏంటంటే, మేలో జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్ళారు, పెట్టుబడుల ఒప్పందాలు జరిగినాయి. మళ్ళీ జనవరిలో పిలిస్తే 6 నెలలు అవ్వలేదు అప్పటికి వెళ్ళి. సో వెళ్లాల్సిన అవసరం లేదు. సో వెళ్ళి ఏమొచ్చింది అంటే, ఆదానితో క్యాబినెట్ అప్రూవల్స్ ఎంఓయూ చేసుకున్నాం, క్యాబినెట్ అప్రూవల్స్ ఇచ్చాం. అరబిందో గానీ, ఆర్సెలర్ మెటల్స్ గానీ, లేదా ఆదాని గ్రూప్ గానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వచ్చిన తర్వాతే జరిగిన దావోస్. సో మేము వెళ్ళి పెట్టుబడులు తెచ్చాం, మేము వెళ్ళి ప్రాజెక్టులు తెచ్చాం, వెళ్ళి రాజకీయాలు చేస్తున్నారు. నేను ఒకటే ఛాలెంజ్, 14 నుంచి 19 వరకు చంద్రబాబు సీఎం, ఆయన ఎన్ని పెట్టుబడులు తెచ్చాడు, ఎన్ని ఎంఓయూలు చేశారు, ఎన్ని ఉద్యోగాలు కల్పించిన ఆంధ్ర రాష్ట్రంలో దావోస్ పర్యటనకు బోల్డంత డబ్బులు ఖర్చు పెట్టి దానికి సమాధానం చెప్పానంటే పెట్టుబడుల గురించి మాట్లాడదాం. దావోస్ నుంచి ఏం జరుగుతోంది? ఒక ఫీలర్ వదిలేరా? ఒక ట్రైలర్ చూపిస్తున్నారా? అంటే ఇటు జనసేన యాక్షన్ ఎలా ఉంటుంది, ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం ఏదన్నా జరుగుతుందా? ఎందుకంటే ఏపీలో ఉండగా డిప్యూటీ సీఎం అన్నారు, దావోస్ వెళ్ళగానే సీఎంను చేయాలి లోకేష్ అని అంటున్నారు. అసలు ఏం జరుగుతోంది? రెండోది, జనసేన ఎదుగుతోందా, పవన్ కళ్యాణే వ్యక్తిగతంగా ఎదుగుతున్నారా? అలా ఎదగడం అనేది టీడీపీకి నచ్చడం లేదా?
ఇది ప్రధానమైన పాయింట్. అందరికీ ఒక అనుమానం వస్తుంది. ఈరోజు ఓన్ ఇమేజ్ ఒకటి బిల్డ్ చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్, అది నచ్చట్లేదు వీళ్ళకి అనేది కూడా ఒకటి వినిపిస్తోంది. ఈశ్వర్ గారు, మీకు కేఎస్ ప్రసాద్ గారికి, రాజీవ్ గారికి నమస్కారం. భరత్ గారి స్టేట్మెంట్, మంత్రి భరత్ గారి స్టేట్మెంట్ లో పవన్ కళ్యాణ్ గారికి 2 ఆప్షన్లు ఇచ్చినట్టు కనిపించింది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నారా లోకేష్ సీఎం అవుతారు. అంత ముందు వరకు డిప్యూటీ సీఎం అనే స్లోగన్ తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటే ఆయనకు సమాంతరంగా నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేసి వదిలిపెడతాం. నారా లోకేష్ అసలు డిప్యూటీ సీఎంఏ కాకూడదంటే మేము సీఎంఏ చేసి పెడతాం. అప్పుడు సీఎం కింద నారా లోకేష్ కంటే కింది స్థాయిలో ఉంటారా, సమాంతరంగా ఉంటారా, మీరే నిర్ణయించుకోండి అని చెప్పినట్టుగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక ట్రయల్ రన్ నిర్వహించారు బాగా సమర్థవంతంగా. గమనిస్తే ట్రయల్ రన్ సమర్థవంతంగా కడపలో ఆయన సమక్షంలోని శ్రీనివాస్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం చేస్తామన్నప్పుడు ఏం మాట్లాడలేదు. ఇక్కడ అనేక మంది ఆ డిమాండ్ చేసినప్పుడు ఏమీ మాట్లాడలేదు. కానీ దావోస్ వెళ్ళిన తర్వాత ఏకంగా ముఖ్యమంత్రి చేద్దాం అన్న తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. ఆ స్పందించడం కూడా ఏంటి, ఈ చర్చ ఎందుకు, ఎవరు చెప్పారు మిమ్మల్ని డిప్యూటీ సీఎం ఈ డిమాండ్ ఏంటి అనలేదు. మనం ఇక్కడికి దావోస్కి వచ్చింది పెట్టుబడుల కోసం. ఇక్కడ ఈ అంశం ఏంటి అంటే దావోస్ లో ఏపీలో మాట్లాడండి అన్నట్టుగా చెప్పారు. ఒకటి ఈ ట్రయల్ రన్ నిర్వహించిన తర్వాత కొన్ని విషయాలు అయితే చంద్రబాబు నాయుడు గారికి బాగా స్పష్టంగా కొన్ని విషయాలు అర్థమైనాయి. మన టీడీపీలో మన గొట్టాలు ఎక్కడెక్కడ వీక్ గా ఉన్నాయి, నారా లోకేష్ కి ఎక్కడెక్కడ ప్రతిఘటన వచ్చే అవకాశం ఉంది, పవన్ కళ్యాణ్ ఎంతవరకు ప్రమాదం మనకి అన్నది ఆయనకు కొద్ది క్లారిటీ వచ్చే ఉంటుంది. ఇప్పుడు తక్షణం జనసేన పార్టీ వాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి రాజకీయం చేసిన పాత కమ్యూనిస్ట్ నాయకుల్ని కలిసి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి తన మిత్రుల మీద అనుమానం వస్తే ఎలా వ్యవహరిస్తారు అన్నది కాస్త ముందే తెలుసుకొని పెట్టుకోవడం అన్నది చాలా మంచిది. ఎందుకంటే ఈ డిప్యూటీ సీఎం డిమాండ్ వచ్చిన తర్వాత జనసేన పార్టీ నుంచి వచ్చిన రియాక్షన్ తర్వాత కొన్ని విషయాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి క్లియర్ గా అర్థమయ్యాయి. ఒకటి, నారా లోకేష్ ఎదగడం అన్నది పవన్ కళ్యాణ్ కు జనసేన వాళ్ళకి ఇష్టం లేదు. 2, సార్ 10 ఏళ్ళు మీరే సీఎం గా ఉండాలి సార్ అని పవన్ కళ్యాణ్ అంటూ ఉన్నప్పటికీ కూడా ఇది ఒక కుట్ర. చంద్రబాబు నాయుడు గారు మీరే సీఎం గా ఉండండి అని చెప్పి నారా లోకేష్ ని ఎదగకుండా అడ్డుకుంటూ ఒక ఫైన్ మార్నింగ్ ఒక మంచి ముహూర్తం చూసి అష్టగ్రహ కూటమి ఏర్పడిన రోజు చూసుకొని, లేకుంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలించని ఒక ఆగస్టును నెలను ఎంచుకొని మొత్తం టీడీపీకే ఎత్తు పెడతారా పవన్ కళ్యాణ్ అన్న అనుమానం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అన్న డిమాండ్ కూడా తీసుకొని వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి కూడా అంత ఆలోచించాలి, అంత ఉందా జనసేనకి పవన్ కళ్యాణ్కి? నిజానికి అటువంటి పాలిటిక్స్ చేసే ఆలోచన గానీ స్థాయి గానీ ఉందనుకుంటున్నారా? వాళ్ళకి లేదు, వెనకాల బీజేపీ అంటే వెనకాల బీజేపీ ఉందనేది ఒక ధైర్యం వాళ్ళు. 2, వాళ్ళు చేస్తారో లేదో వాళ్ళ కోణాలు వాళ్ళ ఆలోచనలు ఇలా ఉన్నాయి, మనకు వ్యతిరేకంగా ఉన్నాయి అనేది అర్థమైంది. నా సీటు కూడా ఎత్తు పెట్టే రెడీ అయ్యారు అన్నది. అంటే ఇప్పుడు ఏంటి, నారా లోకేష్ ఎదగకూడదు, తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా భవిష్యత్తుకు ఒక నాయకత్వం రాకూడదు, చంద్రబాబు నాయుడు ఎన్ని రోజులు ఉంటారో తెలియదు. అంటే మొత్తం చంద్రబాబు నాయుడు గారి సీటుకు నారా లోకేష్ గారి ఎదుగుదలకు మొత్తం తెలుగుదేశం పార్టీకి అన్ని పరిస్థితులు అనుకూలిస్తే తెలుగుదేశం పార్టీని అరేంజ్ చేసేసి ఆ ప్లేస్ లోకి రావాలన్న ఆలోచనతో జనసేన వాళ్ళు ఉన్నారన్నది అయితే క్లియర్ గా అర్థమైంది తెలుగుదేశం పార్టీ. ఈ ట్రయల్ రన్ ఆపేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇక ఇప్పటి నుంచి అసలు గేమ్ మొదలవుతుంది. జనసేన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము సోషల్ మీడియాలో విరుచుకుపడేసరికి దెబ్బకు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా భయపడి ఇది మొత్తం ఆపేశారు, ప్రకటన ఇచ్చుకున్నారు, ఇక మాట్లాడద్దండి అని అనుకుంటున్నారు జనసేన వాళ్ళు, అనుభవం పెద్దగా లేకపోవడం వల్ల. కానీ అది కాదు. ఇక ఈ క్షణం నుంచి పవన్ కళ్యాణ్కి ఎలా చిట్ పెట్టాలన్న దానిపైన తెలుగుదేశం పార్టీ నాయకత్వం పనిచేస్తుంది. ఇప్పుడు ఒక చంద్రబాబు నాయుడు గారే కాకుండా ఆ పార్టీకి నారా లోకేష్ గారు కూడా యాడ్ అయ్యారు. ఇది ఎలా ఉంటుంది ఇక లాస్ట్ అంటే, అతడి సినిమాలో బ్రహ్మాజీ చెప్తారు, వీరమ్మ చెరువు దగ్గర 4 సుమోలు పెడతా, బై ఫార్చునేట్ అక్కడ మిస్ అయ్యారంటే ఆ చిక్కడపల్లి ఏదో ఆ ఊరి దగ్గర 3 సుమోలు పెడతా, ఇంకా అక్కడ మిస్ అయ్యారనుకోండి సరివితోపు దగ్గర ఏకంగా 5 సుమోలు పెట్టేస్తా అంటారు. ఇప్పుడు అదే జరుగుతోందా? ఇప్పటికే చూడండి, పిఠాపురంలో మొన్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలవడానికి ఉపయోగపడిన వర్మ గారే డిమాండ్ తెచ్చేశారు. అంటే అక్కడ ఆయనకు కొంత లేదని. ఒకటి, మీరు ఈ రోజు ఇంకా చూస్తే మొన్న నా పిఠాపురంలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు, దొంగతనాలు పెరిగాయి, దోపిడీలు పెరిగాయి, టీజింగ్ పెరిగింది, ఈ దరిద్రం అంతా పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాతే అని ప్రజలు అనుకుంటే బాగోదు, మీరు సరిగా పనిచేయండి అంటూనే కలెక్టర్, ఎస్పీ వీళ్ళనే అడగండి కావాలంటే నేను ఎవరికి సిఫార్సు చేయలే ఏ అధికారికి అన్నారు. ఈ రోజు కాకినాడ ఎస్పీగా బిందు మాధవ్ వెళ్తున్నారు. బిందు మాధవ్ గారు ఎవరు? పల్నాడు ఎలక్షన్ టైంలో పల్నాడులో హింసాత్మక ఘటనలు జరిగితే కంట్రోల్ చేయలేకపోయారు, ఈయన తెలుగుదేశం పార్టీకి పూర్తి అనుకూలంగా పనిచేశారు అని వైసీపీ వాళ్ళు గవర్నర్ కలిసి ఫిర్యాదు చేస్తే ఆయన్ని సస్పెండ్ చేశారు.
గవర్నమెంట్ రాగానే టీడీపీ వాళ్ళు మళ్ళీ ఆయనకి పోస్టింగ్ ఇచ్చారు. అవును. ఇప్పుడు హఠాత్తుగా ఈ ఎపిసోడ్ మొదలైన తర్వాత కాకినాడ జిల్లాకు ఎస్పీగా పంపిస్తూ ఉన్నారు. అక్కడ ఇప్పుడు నారా లోకేష్ కి తెలుగుదేశం పార్టీకి బాగా అనుకూలమని పేరున్న ఒక ఎస్పీని ఈ టైంలో పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఉన్న జిల్లాకే పంపుతూ ఉన్నారంటే ఇంకో చెక్, అన్నింటికంటే పెద్ద చెక్. ఆ సినిమాలోనే తనికల పర్ణి గారే చెప్తారు, ఇన్ని సుమోలు ఎందుకునైనా అక్కడే ప్లాన్ చేద్దాం అన్నట్టు. ఒకవేళ సరే జగన్మోహన్ రెడ్డి అవతల ఉన్నారని వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు ఇప్పటికీ కూడా. వీళ్ళు కలిసి ఉండడానికి కారణం ఏంటంటే అవతల జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, మనం విడిపోయిపోతే అయిపోయింది, మన గేమ్ ఓవర్ అని. ఒకవేళ కలిసి ఉన్నా చంద్రబాబు నాయుడు గారు తన అనుభవాన్ని అంతా ఉపయోగించి లేదు ఎన్నికల వరకు మనం పవన్ కళ్యాణ్ వాడుకోవాలి అని అనుకున్నా పాత కమ్యూనిస్టుల మీద ప్రయోగించిన సిద్ధాంతం ఎలక్షన్ లో పైకి వస్తుంది. ఏంటి, పొత్తు పెట్టుకుంటారు, సీట్లు ఇస్తారు, ఎల్లన్న అన్న అంటారు. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి రెబల్స్ పోటీ చేస్తారు. ఆ రెబల్స్ తో మాకు సంబంధం లేదంటారు ఫస్ట్. కానీ పోలింగ్ రేపు అనగా సాయంత్రం రోజు మొత్తం వాళ్ళ కేడర్ కంతా సైగ చేస్తారు, వేసేయండి మనోళ్ళకి అంటే పిఠాపురంలో వర్మనైనా గెలిపిస్తాం, వర్మ కోట్లు వేసేయండి అని కూడా చెప్తారు. అల్టిమేట్ గా అర్థం ఫినిష్ అవుతుంది. వీళ్ళకి భయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ కొద్దిగా స్పీడ్ వెళ్ళిపోయారు. 6 నెలల్లోనే మొత్తం తన ఆ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అర్థమయ్యేలా చేసేసారు. నేను ఇక్కడతో ఆగదలుచుకోలేదు, నాది పెద్దది చాలా ప్లాన్. నారా లోకేష్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి సార్, పవన్ కళ్యాణ్ తన ఓన్ ఇమేజ్ బిల్డ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారా, అంటే ప్రభుత్వ వ్యతిరేకత తన పైన పడకూడదనే ప్రయత్నం చేస్తున్నారా? ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇలాంటి ప్రయత్నాలతోనే ఎదిగితే మనకు ప్రమాదమని లోకేష్ లేకపోతే టీడీపీ భావిస్తోందా? ఇప్పుడు సమాంతరంగా ఆయన పని చేసుకుంటున్నారు అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈ మధ్య జరిగింది. ఈశ్వర్ గారు తిరుపతికి తొక్కిసలాట జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి గారు, మొత్తం మినిస్టర్లంతా ముఖ్యమంత్రితో పాటు వెళ్ళారు. యాక్చువల్లీ అందరూ వెళ్ళింది ఎందుకు ఒకేసారి, పదే వెళ్తే ఆ పోలీసింగ్ కి అంత ఇబ్బంది అవుతుందని చెప్పి అందరూ ఒకసారి వెళ్ళారు. కానీ ఈయన ఇక్కడే ఉంటూ కొన్ని గంటలు ఆగి సపరేట్ గా వెళ్ళారు. సరే ఆ పవన్ కళ్యాణ్ ఏదో ఫారెన్ లో ఉన్నారు కాబట్టి పోలేకపోయారనే కాదు, ఇక్కడ ఉండి కూడా కొన్ని గంటలు ఆగి ఆయన ప్రత్యేకంగా వెళ్ళారు. అంటే నేను డిప్యూటీ సీఎం గా అనే దానికంటే అయినా నేను జనసేన పార్టీ అధ్యక్షుడిగా నా రాజకీయమే ముఖ్యమే అంటదైతే ఒక స్పష్టంగా సంకేతాలు ఇస్తూ ఉన్నారు ప్రతి చోట కూడా. నిజానికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ బాధ ఏంటంటే అసలు ఏంటి, ఇన్ని స్పష్టంగా మెజారిటీ ఉంది కూడా ఒక ముఖ్యమంత్రి కొడుకు 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో పార్టీని నిలబెట్టడానికి పోరాడిన నారా లోకేష్ కనీసం డిప్యూటీ సీఎం. ప్లీజ్ ప్రసాద్ గారు చెప్పండి. మీరు గమనించలేదో, పవన్ కళ్యాణ్ గారు 4 గంటలు లేట్గా వెళ్ళండి, స్పెషల్గా వెళ్ళండి, సెపరేట్గా వెళ్ళండి. కానీ అక్కడ సత్వరంగా ఒక క్యాబినెట్ మీటింగ్ కండక్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు, దానికి పవన్ కళ్యాణ్ గారిని పిలలేదు. అవును, అది కూడా గమనించండి మీరు. అవును, ముఖ్యమంత్రి తిరుమల పర్యటనకు వెళితే మంత్రి స్థాయి కదా, ఉప ముఖ్యమంత్రి అయితే మనం పెట్టుకున్నది, ఆయన మంత్రి ముఖ్యమంత్రితో పాటు ఉండాలి. సెపరేట్ గా వెళ్ళడం అనేది కదా ఓన్ ఇమేజ్ అనేది. ఇక్కడ దానికన్నా క్యాబినెట్ మీటింగ్ ఆయన పిలవలేదు. ఎందుకు పిలవలేదు? అది కూడా అప్రహెన్షన్. ప్లీజ్ అదొకటి వీళ్ళ మధ్య గ్యాప్ ఉంది అనడానికి డిప్యూటీ సీఎం హోదాలో సారీ చెప్పండి అని పవన్ కళ్యాణ్ చెప్తే బిఆర్ నాయుడు గారు ఒప్పుకోలేదు. తర్వాత మరి ఎందుకు ఇప్పుడే అంత ఇష్యూ ఎందుకు అని చెప్పించారేమో అర్ధగంట తర్వాత చెప్పారు. ఇన్ని రోజుల తర్వాత మొన్న నారా లోకేష్ గారిని ఎందుకు అడిగారు ఈ ప్రశ్న, ఇది ఎన్టీఆర్ వర్ధంతి సందర్భం తిరుమలలో సారీ చెప్పాలి అన్నప్పుడు పవన్ కళ్యాణ్ కు నారా లోకేష్ కి మధ్య ఏ మాత్రం సంబంధాలు ఒక 10% బాగుంటే అది అయిపోయింది కదండి, ఆయన ఏదో డిమాండ్ చేశారు, సారీ చెప్పేశారు, అయిపోయింది కదా అనేవాళ్ళు. అది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన అండి. మా పార్టీ స్టాండ్ కాదా అనేసారు, వ్యక్తిగతం మా పార్టీ స్టాండ్ కాదా అనేసారు. అంటే వీళ్ళ మధ్య ఎక్కడా కూడా పొజిషన్ అనేది సరిగా లేదు. పవన్ కళ్యాణ్ ఒక మంత్రిగా కాకుండా తను సెపరేట్ ఈ కూటమిలో అన్నట్టుగా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఓన్ ఇమేజ్ అనేది ఒకటి పెంచుకునే ప్రయత్నం. 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తే ఎక్కువ మాట్లాడను. ప్రజలు తిరగబడుతున్నారు, మేము బయట వెళితే మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అంటున్నారు అని అంటూ హోంశాఖ విషయంలో జోక్యం చేసుకుని మాట్లాడడం. తిరుమల ఈఓ, టీటీడీ ఈఓ, చైర్మన్, జేఈఓ వీళ్ళందరూ క్షమాపణలు చెప్పాలని అది కూడా తన పైకి రాకుండా చూసుకునే ప్రయత్నం. ఆయన సారీ చెప్పి మీరందరూ సారీ చెప్పండి నేను. పిఠాపురంలో గంజాయి బ్యాచ్ పెరిగిపోయిందని, మహిళల విషయంలో చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు, టీజింగ్లు జరుగుతున్నాయి, నేరాలు ఘోరాలు పెరిగిపోయాయి, కనీసం నేను ఒక అధికారిని కూడా పెట్టుకునేటటువంటి పరిస్థితి లేదు, ఇక్కడ నాకు సంబంధమే లేదు, ఇక్కడ జరుగుతున్నదంతా కూడా ఏ విధంగా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదని చెప్పడం ద్వారా తను అంటే ఈ ప్రభుత్వ వ్యతిరేకత తనకి తగలకుండా ఉండేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారా? ఇదే టీడీపీ ఆగ్రహానికి, లోకేష్ ఆగ్రహానికి, చంద్రబాబు ఆగ్రహానికి కారణమవుతుందా? మీరు కలేజా సినిమా చూశారు సార్? అందులో మహేష్ బాబు గారు బ్రహ్మానందం గారు ఎక్కడ ఉంటే అక్కడ ఎవరో తిడుతుంటాడు, ఇదే నేను ఇక్కడ ఉన్నాను కదా అక్కడ ఎవరు లేకపోతే ఎలా తిడుతున్నావు అన్నట్టు. మీరు పవన్ కళ్యాణ్ గారిని ఆద్యంతం గమనిస్తే ఈజ్ కంటిన్యూస్లీ ఫోకసింగ్ ఆన్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని అడ్రస్ చేస్తున్నాడు ఆయన. మీరు గమనించండి. ఫార్చునేట్లీ లా అండ్ ఆర్డర్ అన్ని లా అండ్ ఆర్డర్ సంబంధించినవన్నీ ముఖ్యమంత్రి గారి అండర్లోనే ఉన్నాయి.
హోంమంత్రి జస్ట్ హోంమంత్రి. కానీ ఈ రోజు డీజీపీనే కౌంటర్ ఇచ్చారు కదా, ఒక్క నిమిషం, డీజీపీ కౌంటర్ ఇచ్చేశారు. అదే నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు పవన్ మీకు కళ్యాణ్ అదే ఇప్పుడు ఒక ఉప ముఖ్యమంత్రిగా లేదా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా క్యాబినెట్ హోదా ఉన్న మంత్రిగా మీరు అన్నట్టు ఆయన ఇండివిజువల్ క్యారెక్టర్ని ఎవాల్యుయేట్ చేసుకునే దగ్గర లెట్ ఇట్ బి. బట్ టోటల్గా నేను ఈ గవర్నమెంట్లో పార్ట్ అండ్ పార్సల్గా ఉండాలి అంటే ద టోటల్ మెజరబుల్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు నాకు నా పార్టీకి మచ్చొస్తుంది. ఓకే, ఇట్ ఈస్ క్రియేటింగ్ అ డ్యామేజ్ టు మై ఓన్ పార్టీ అన్నది కంటిన్యూస్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. ఇప్పుడు నిన్న మీరు తిరుమల దాంట్లో హోంశాఖ నుంచి కేంద్ర హోంశాఖ నుంచి ఇన్వాల్వ్మెంట్ అన్నది ఇట్స్ ఏ మేజర్ అచీవ్మెంట్ ఫర్ పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఈ హోంశాఖ ఎప్పుడైతే ఇక్కడ లా అండ్ ఆర్డర్ విషయంలోనూ ఇక్కడ జరుగుతున్న గలాబాల మీద అన్నిటి మీదగా ప్రైమ్ ఆఫ్ ఫోకస్ చేసుకుంటూ వెళ్తుంది అనుకోండి, ఓవరాల్గా రేపు పొద్దున్న సార్ ఇక్కడ స్టేట్లో లా అండ్ ఆర్డర్ మిస్ అయింది అన్నప్పుడు మీరు గవర్నమెంట్ ఏదైనా అవనండి, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఎలా ఉంటాయి? చాలా దారుణంగా ఉంటుంది, అది ప్రెసిడెంట్ దాకా వెళ్తుంది. ఎందుకంటే అది పార్ట్ అండ్ పార్సల్ ఎన్డీఏకి మనకి మచ్చ వస్తుంది అని బీజేపీని ప్రొవోక్ చేయడానికి. అండ్ కంటిన్యూస్గా మీరు లాస్ట్ టైం ఈ తిరుపతి కర్మగాలి ఇంకొక ఇష్యూ పోర్ట్రేట్ అయింది అనుకోండి సార్. ఓకే, ఇప్పుడు మీరు కాంట్రడిక్షన్ కూడా మీరు గమనించండి. ద్వాదశి ఏకాదశికే ఉంటుంది కదా, ఈ 10 రోజులు ఎందుకు ఎక్స్టెండ్ చేశారు అన్న క్వశ్చన్ గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు. కానీ ఆల్రెడీ 10 రోజులకి ప్లాన్ డిజైన్డ్ బై టీటీడీ చైర్మన్ ఆల్రెడీ అయిపోయింది కదా. అది మళ్ళీ ప్రభుత్వ పరంగా కాంట్రడిక్షనే కదా. టీటీడీ చైర్మన్ గవర్నమెంటే కదా రిప్లై చేస్తుంది. ఇది సొంత పెత్తనాలు ఎలగబెడుతున్న టీటీడీ చైర్మన్ వెసెస్ గవర్నమెంట్ పరంగా తప్పు జరిగినా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిగా నేను బాధ్యత వహిస్తున్నా, మీరు ఎందుకు వహించట్లేదు అన్నది కాంట్రడిక్షన్ బై పవన్ కళ్యాణ్. సో ఇవన్నీ ఎక్కడికి ఫ్రిక్షన్ లీడ్ అవుతున్నాయి? హోంశాఖ దాకా వెళ్ళింది. మీరు డిప్యూటీ సీఎంఓ పక్క వేసుకుని పక్కదారికి పట్టించుకుని వెళ్ళిపోవచ్చు, కానీ హోంమంత్రి అడిగిన ప్రశ్నకి మళ్ళీ బెస్ట్ లాబింగ్ బై పవన్ కళ్యాణ్ ఉంది. ఆయనే మళ్ళీ వీళ్ళు రెస్క్యూకి తీసుకొచ్చారు. అయిందట కదండి, వాళ్ళు నెక్స్ట్ డే సారీ చెప్పారులేండి, ఈసారి చూద్దాం అన్నట్టుగా. సో ఇది ఆల్రెడీ చేతామని ఇటు నుంచి కూడా ఉంది. ఇది మరింత గ్యాప్ పెంచుతోందా? ఈ కోల్డ్ వార్ వైల్డ్ ఫైర్ అయిపోయిందా ఏంటి? కాదు, ఈ కోల్డ్ వార్ లో ఆల్రెడీ సినిమాలు సీజ్ ఫైర్లు అవన్నీ వస్తున్నప్పుడు ఇప్పుడు మీకు గమనిస్తే ఇది మీరు ఇలా ఉంటే ఎన్డీఏ కూటమిలో పవన్ కోల్డ్ వార్ అదే వాళ్ళకేం కోల్డ్ వార్, లోకేష్ గారితో కోల్డ్ వార్ సార్ నవ్వుతారు ఎవరైనా. ఆయనకి ఇప్పుడు ఈ సెట్ ఆఫ్ ఎమ్మెల్యేలు సెట్ ఆఫ్ 59 మంది రెడీగా ఉన్నారు, మీకు తెలుసో తెలీదు. రేపు పొద్దున ఏమైనా అని ఇటుపక్క అంటే 59 మందితో వాళ్ళకి ఏం చేయడానికి ఉన్నారు. షిండే మళ్ళీ పవన్ కళ్యాణ్ కాదు చెప్పేస్తున్నారు, షిండే మళ్ళీ పవన్ కళ్యాణ్ కాదు, అది నెక్స్ట్ ఎలక్షన్ కి వైటల్ రోల్ ప్లే చేస్తుంది పవన్ కళ్యాణ్. సో అందుకని వాళ్ళు స్ట్రాటజికల్ గా వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళ మోషన్ ప్రతిదీ వీళ్ళు గమనిస్తున్నారు. ఇట్స్ చెస్ ఎలా తెలుసా సార్, వైట్ కాయిన్స్ వర్సెస్ బ్లాక్ కాయిన్స్ లో ఎన్డీఏ కూటమిలో బీజేపీ అండ్ జనసేన వాళ్ళ మూకు తగ్గట్టు మూలు ప్రతిదీ ఉన్నాయి, స్ట్రెంత్ తక్కువైనా సరే. అయితే విష్ణు కుమార్ రాజు వాళ్ళు అంత డిస్కషన్ తీసుకుని మాట్లాడతారని నేనైతే ఊహించలే. ఏంది అసలు ఆ డెలిబరేషన్ ఏంటి? ఇంత ప్యాకేజ్ తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేకపోయారు ఉదాహరణకి, లేదంటే చంద్రబాబు గారు మాట్లాడలేకపోయారు. ప్యాకేజ్ దేనికన్నది జస్టిఫికేషన్ ఈ రోజు జరగట్లే. వాళ్ళ అన్సర్టనిటీస్ ఇంకా డ్రైవ్ అవుతున్నాయి. ఎందుకంటే 4000 మంది ఉద్యోగులు తొలగించారు. ఓ పక్కన 180 పైచీలకు సీనియర్ మోస్ట్ ఎంప్లాయీస్ ని శైలికి తరలించారు. ఈ ప్యాకేజ్ దేనికి? ఎందుకంటే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వీఆర్ఎస్ స్కీమ్ ని విత్డ్రా చేసుకోలే. ఎలా సేల్ దీన్ని ప్రొటెక్ట్ చేస్తారని ఆ కార్మికుల ఆక్రందాన్ని డెలిబరేషన్స్ తో ఆపుతున్నారు. రైట్, ఇది పవన్ కళ్యాణ్ ఒక్కొక్క అంశంలో వ్యవహరిస్తున్నటువంటి తీరు పార్ట్ ఆఫ్ కూటమి గవర్నమెంట్ లాగా ఉందా, లేకపోతే ఆయన ఓన్ ఇమేజ్ కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉందా? ఇదే మళ్ళీ లోకేష్ పవన్ కళ్యాణ్ మధ్య అదేదో కోల్డ్ వార్ నుంచి వైల్డ్ ఫైర్ వరకు వెళ్ళిపోయిందా? ఇది వైల్డ్ ఫైర్ కాదు సార్, బియాండ్ ద వైల్డ్ ఫైర్ అయిపోయింది ప్రస్తుతానికి. అయితే ఓపెన్ గా చెప్తా, అంటే ఇంత బహిర్గతంగా వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు కానీ ప్రజలకు కనబడుతుంది. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకి స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజ్ ఇచ్చారు, ఓకే, కేంద్ర ప్రభుత్వం. స్టీల్ ప్లాంట్ ప్యాకేజ్ చంద్రబాబు నాయుడు గారి వల్లే అయ్యింది అంటారు మా విశాఖ పశ్చిమ శాసనసభ్యులు గవర్నమెంట్ విప్ గణబాబు గారు. అదే విధంగా స్టీల్ ప్లాంట్ ని బాహుబలిలాగా పవన్ కళ్యాణ్ గారే కాపాడారని చెప్పి మా దక్షిణ శాసనసభ్యుడు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, అనకాపల్లి జనసేన శాసనసభ్యుడు కొంతాల రామకృష్ణ గారు మాట్లాడతారు. మరో పక్క ఇదంతా మా వల్ల అయ్యింది, మీకు ఎంత అత్యాశ అన్నట్టు మాట్లాడతారు విష్ణు కుమార్ రాజు గారు. సో ఇక్కడ ఏముందంటే ఏ పార్టీకి ఆ పార్టీ, సరే బీజేపీ పార్టీకి అంత ప్రాబల్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకపోయినప్పటికీ కూడా ముఖ్యంగా ఇక్కడ జనసేన కానీ తెలుగుదేశం కానీ ఎవరికి వాళ్ళు అడ్వాంటేజ్ క్లెయిమ్ చేసుకోవడంలో భాగంగా రాజకీయాలు చేస్తున్నారు తప్పితే ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళ రాజకీయ అడుగులు కానీ పరిపాలన యొక్క అడుగులు కానీ పడట్లేదు అన్న దానికి నేను చెప్పిన ఇది ఒక ఎగ్జాంపుల్. వాళ్ళ తీరు ఎలా ఉంది అంటే కళ్ళకేమో కౌగులెంతలు, కడుపుల్లో మాత్రం పెద్ద పెద్ద కత్తులు. ఇదే వాళ్ళ వ్యవహార తీరు అంతా కూడా. ఇంకొక విషయం ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ గారిని నేను ఇందాక కూడా నా మాటల్లో చెప్పాను,
పవన్ కళ్యాణ్ గారికి విలువ లేదు. ఒకటి, పవన్ కళ్యాణ్ గారికే కాదు జనసేన క్యాడర్ కి కూడా ఎక్కడ విలువ లేదు. నిన్న కాక మనం చూస్తే ఒక వీడియో ఏదో వచ్చింది, ఒక జనసేన తాలూకా కార్యకర్త తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కారుకి అడ్డబడి నాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి అంత ఏడవాల్సిన అవసరం దేనికి? మీరు అధికారంలోనే కదా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ప్రతి జన సైనికుడు, ప్రతి జనసేన పార్టీ నాయకుల్లో కూడా మెదులుతున్నటువంటి అంశం ఏంటంటే, ఒక లాజికల్ గా మాట్లాడితే మనకి 175 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు, ఇందులో పవన్ కళ్యాణ్ గారు 21 స్థానాలకు పోటీ చేశారు. సరే, ముందు 24 కానీ తర్వాత మళ్ళీ 21కి ఆయన పోటీ చేశారు. అయితే ఇందులో ఎక్కువ స్థానాలు త్యాగం చేసింది ఎవరు? జనసేన పార్టీ నాయకులు. మరి అప్పుడు నామినేటెడ్ పోస్టులు ఎక్కువ శాతం రావాల్సింది ఎవరికి? జనసేన పార్టీ నాయకులకి. ఎందుకు? తెలుగుదేశం పార్టీ నాయకులు ఆల్రెడీ ఎమ్మెల్యేలు అయిపోయారు కాబట్టి, ఆయన నియోజకవర్గ ప్రజాప్రతినిధులు అయ్యారు కాబట్టి. కానీ నామినేటెడ్ పదవుల్లో కూడా ఆల్మోస్ట్ 80% వరకు కూడా తెలుగుదేశం పార్టీ హవానా కొనసాగుతుంది. వాళ్ళ తాలూకా వారికే మంచి మంచి పదవులు ఇస్తున్నారు, పవర్లు ఇస్తున్నారు. జనసేన పార్టీ నాయకులకి పదవులు రావట్లేదు, పదవులు వచ్చినా పవర్లు ఉండట్లేదు, పవర్లు ఉన్నా విలువ గౌరవం ఉండట్లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో అంతర్మదనంలో రగిలిపోతున్నారు జనసేన పార్టీ నాయకులందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా. సో ఖచ్చితంగా ఏ నిమిషానికి ఏదైనా జరగచ్చు అనేటువంటి వ్యవహారం ఉంది. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని ఏంటంటే, మనం ఎన్ని అనుకున్నా సరే మళ్ళీ నాకు ఎక్కడో ఒక అనుమానం ఏంటంటే, పవన్ కళ్యాణ్ సరెండర్ అయిపోతాడేమో, పవన్ కళ్యాణ్ లొంగిపోతాడేమో, పవన్ కళ్యాణ్ వంగిపోతాడేమో, పవన్ కళ్యాణ్ ఆయన జిహూజర్ అనేస్తాడేమో అన్నటువంటి ఇది నాకైతే వ్యక్తిగతంగా ఉంది. ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, చంద్రబాబు నాయుడుకి వయసు అయిపోయింది, పెన్షన్ ఇచ్చి ఇంట్లో మూలన కూర్చోబెట్టాలని. మళ్ళీ ఇదే పవన్ కళ్యాణ్ మీరు 10 ఏళ్ళు ఉండాలి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా అన్నాడు. ఇదే పవన్ కళ్యాణ్ నారా లోకేష్ నిన్ను విడిచిపెట్టను, నా తల్లిని తిట్టావు, నిన్ను భూస్థాపితం చేస్తా అన్నాడు. మళ్ళీ ఆయన కోసమే బూస్టులు కల్పించినట్టు పవన్ కళ్యాణ్ గారి వల్ల అధికారంలోకి కాస్త రావడానికి ఉపయోగపడినటువంటి ఏదైతే కూటమి ఉందో, ఈ రోజు అందులో భాగంగానే కదా లోకేష్ మంత్రి అయ్యాడు. నువ్వు నాశనం చేయడం కాదు, తిరిగి పునర్జీవం కాదు, పెద్ద పెద్ద పదవులు ఇచ్చారు. రేపు నీ దయ వల్ల మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు లోకేష్. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వల్ల ఎంటైర్ జనసేన పార్టీ ఇబ్బంది పడుతుంది, జనసేన కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. రేపు ఉదయం పవన్ కళ్యాణ్ వాళ్ళతో వెళ్తా ఉన్నా సరే పవన్ కళ్యాణ్ తో సాటి జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా నడిచే పరిస్థితి ఉండకపోవచ్చు అనేటువంటి అనుమానం నాకైతే కలుగుతుంది. రైట్. పవన్ కళ్యాణ్ ఒక 2 స్ట్రాటజీలు అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. పాయింట్ నెంబర్ 1, సొంత ఇమేజ్ ఒకటి బిల్డ్ చేసుకోవడం. ఎక్కడా కూడా తను కూటమిలో భాగం అయిపోయి వాళ్ళ దీంట్లో నడుస్తూ ఆ రకంగా లేకుండా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సపరేట్గా కనిపించాలి మనకి ఓవరాల్ కూటమిలో. అది ఒకటి. 2, ప్రభుత్వ వ్యతిరేకత. 2-3 పాయింట్లు చెప్పాయి కొద్దిసేపటి క్రితం. ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఎక్కడ కూడా తన పైకి పడకుండా చూసుకోవడం. ఈ 2 స్ట్రాటజీలు చక్కగా అమలు చేసుకుంటూ వస్తున్నారు ఆయన. అయితే రేపు నిజంగానే టీజీ భరత్ చెప్పినట్టుగానో లేకపోతే టీడీపీ నాయకులు కోరుకుంటున్నట్టుగానో లోకేష్ సీఎం అయితే పవన్ కళ్యాణ్ సమర్థిస్తారా? ఆ క్యాబినెట్లో కొనసాగుతారా? ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఈశ్వర్ గారు ఏంటంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎక్కడ ఫస్ట్ పవన్ కళ్యాణ్ మీద ఒక అసూయ, భయం అన్ని ఒకసారి ఎప్పుడు కలిగాయంటే, జగన్మోహన్ రెడ్డిని ఏదో మొత్తంగా లేపేద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డూలో ఏదో కలిసిందని చెప్పేశారు. అవును, అది తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతుంది అనుకున్నారు. కానీ హఠాత్తుగా ఆయన దూసుకెళ్లారు, ఆశయం బట్టలు వేసుకొని నేనున్నా మీ అందరికీ అని. అవును, అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక పెద్ద ఇబ్బంది వచ్చింది. ఓహో, అంటే ఈ ఓటింగ్ మొత్తం హైజాక్ చేయడానికి ప్రతి చోట ఇతను మధ్యలో దూరుతున్నారు. కరెక్ట్. ఈ బేస్ మీద ఓట్లేసే హిందువులందరినీ ఈయన తీసుకెళ్తే మాకేం మిగులుతుంది అనేది ఒక్కటి వచ్చింది. ఆ తర్వాత వీళ్ళు నామినేటెడ్ పదవులు కొద్ది రోజుల క్రితము ప్రతి జిల్లా అధ్యక్షుడికి, నియోజకవర్గ ఇన్ఛార్జీలకి తెలుగుదేశం జనసేన కేంద్ర కార్యాలయం నుండి పంపిన ఆదేశాలు ఏంటంటే, ప్రతి ఎమ్మెల్యే దగ్గరకు అడిగి వెళ్ళి లోకల్లో ఉండే నామినేటెడ్ పదవుల్లో 40% అడగండి. ఏ ఎమ్మెల్యే అయినా, టీడీపీ ఎమ్మెల్యే అయినా అంగీకరించకపోతే మాకు చెప్పండి అన్నారు. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళ కోపాన్ని నశానానికి తీసుకెళ్ళింది. ఇంకొకటి, వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉంది. నారా లోకేష్ కు, చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు పవన్ కళ్యాణ్ సొంతంగా ఎదగడానికి ప్లాన్ చేసుకుంటున్నారు అనడానికి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, సార్ తిరుమలలో జరిగిన దానికి క్షమాపణ చెప్పమన్నారు కదా పవన్ కళ్యాణ్ అన్నప్పుడు నారా లోకేష్ గారు అది ఆయన స్టాండ్, ఇది మా స్టాండ్ కాదు అనేసారు. అంటే మా అంశాన్ని సమర్థించినప్పుడు మేము ఆయన కూడా సమర్థించాం అని చెప్పేశారు. ఇందాక హోంమంత్రి గారు అన్నిండేది ఒకటి. అమిత్ షా గారితో మన చంద్రబాబు నాయుడు గారి నివాసంలో భేటీ జరిగితే గమనించండి, ప్రధాన మీడియా పత్రికల్లో కావచ్చు, టీవీ ఛానల్లో కావచ్చు, నారా లోకేష్ ఇలా మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడారు, అమిత్ షాతో అన్నారే కానీ అక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ అమిత్ షా గారి మధ్య ఏం జరిగిందని ఒక్క మాట రాయలేదు. అంటే ఇండైరెక్ట్ గా ఆయన్ని డౌన్ చేయడానికి ఒక ప్లాన్ అనేది నడుస్తూ ఉంది. ఇంకొకటి, ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఆత్మీయమైన విశ్వాసంతో కూడిన స్నేహం ఉన్నప్పుడు వాంటెడ్ గా కాల్తో దానినా కూడా అరే మనం దోస్తులం రాబాయ్, నువ్వు తంతే తప్పేంటి అనుకుంటారు.
ఎక్కడో అనుమానం మొదలైంది అనుకోండి ఇద్దరు వ్యక్తుల మధ్య, పొరపాటున కాలు తగ్గితే రే నన్ను కాలుతో అంతావా అని చెప్పి వీళ్ళు తనడం మొదలు పెడతారు. ఇప్పుడు అదే నడుస్తాం. కూరిమి గల మొన్న దినములలో అమిత్ షా- నేరములెన్నో అమిత్ షా కలిగినారు, మరి ఆ కూరిమి విరసంబైనను అట్టుంది. ఆ పద్యంలో మొన్న అమిత్ షా గారు నేరములే వచ్చారు. దోచుండు నెక్కము సుమతి. అమిత్ షా గారు వచ్చారు. అక్కడ 2 చైర్లు వేశారంట. మరి వాడిని కావాలని వేశారో డెలిబరేట్లీ పొరపాటు జరిగింది. అప్పుడు అమిత్ షా గారు 3వ చైర్ తీసుకొని వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెట్టారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ డైరెక్షన్ లో అధికారులంతా పవన్ కళ్యాణ్ ని నిలబెట్టాలి, ఆయన స్టేచర్ ని ఆయనకు గుర్తు చేయాలన్న ఉద్దేశంతోనే 2 చైర్లు మాత్రం వేశారు. కానీ అక్కడ అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారి గొప్పతనాన్ని గుర్తించి అప్పటికప్పుడు ఇంకో చైర్ తెప్పించి అప్పటి వరకు కూర్చోలేదట అమిత్ షా గారు, అప్పటి వరకు కూర్చోలేదు. కూర్చోలేదు అని చెప్తున్నారు. అంటే దీనికి ఇంత submission గ్యాప్ ఉంది, వీళ్ళ మానసికంగా విడిపోయారు. రామ్నాథ్ గారు సబ్మిషన్ ఇస్తుంది. ప్లీజ్ చెప్పండి. చిన్న సబ్మిషన్ ఉంది. మీరు గమనించట్లేదో, చంద్రబాబు గారు షూ వేసుకోలేదు, అమిత్ షా గారు కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారు. నిజంగా చంద్రబాబు గారు కూర్చుంటే గ్యారంటీగా కాలు తగులుతుంది. ఆయన మళ్ళీ కాలు ఇటుపక్క మార్చారు పవన్ కళ్యాణ్ పక్క, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూర్చున్న కాలు గ్యారంటీ తగులుతుంది. మీరు గమనించండి, గతంలో జయరాం రమేష్ ఉన్నాడు, కిరణ్ కుమార్ రెడ్డి వెళ్ళినప్పుడు అలాగే కూర్చునేవాడు. ఓకే, ఢిల్లీ ఢిల్లీ పవర్ అలా ఉంటుంది. మీరు గమనించండి, అది కుర్చీలు వేయడం మర్యాద కాదు అది. వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఈయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు ఎవరు, పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా అధికారులకి టూర్ షెడ్యూల్ ఉంటది, పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నాడు, విజిట్ చేస్తాడని. ఇప్పుడు దేశానికి సంబంధించిన హోంమంత్రి, రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ముగ్గురు టూర్స్ షెడ్యూల్స్ ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా అక్కడ కుర్చీ వేయకుండా అలసత్వం వహించినటువంటి అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? వాళ్ళ కుర్చీ వేయొద్దని చెప్పింది ఎవరు? సో కుర్చీ వేయలేదా? పవన్ కళ్యాణ్ అవమానించడంలో భాగంగానే జరిగింది అన్నట్టు అనుమానం ఉంది. కరెక్ట్, రైట్. ఫైనల్ పాయింట్ ఏంటంటే ఈశ్వర్ గారు వీళ్ళు ఎంత కోపంగా ఉన్నారు ఒకరి మీద అనడానికి, జనసేన ఆఫీస్ మీద ఒక డ్రోన్ వెళ్ళిందంట. అవును, దాని మీద జనసేన నాయకుడు కిరణ్ రాయల్ ఎంత స్టేట్మెంట్ ఇచ్చేశారంటే, మొన్న అసలు పవన్ కళ్యాణ్ గారి ఇంటి మీద, ఆఫీస్ మీద డ్రోన్ ఎగిరేసి భయపెట్టాలనుకుంటున్నారేమో, ఆయన్ని బయటకు రాకుండా చేయాలనుకుంటున్నారేమో, ఆయన అలా భయపడే వ్యక్తి కాదు అని మాట్లాడారు. ఇప్పుడు గవర్నమెంట్ ఎవరిదండి? కూటమి గవర్నమెంట్. అవును, వైసీపీ వాళ్ళు అయితే గవర్నమెంట్. అవును, వైసీపీ వాళ్ళు అయితే ఎగరేయరు కదా. మరి రోడ్డు టపాసి పుత్రి గారు పోలీసులు కూడా వెళ్ళాడు కదా సార్ ఆయనకి వెనకతల. ఎగిరేస్తే పవన్ కళ్యాణ్ భయపెట్టాలనుకుంటున్నారేమో, మీరు బయటకు రాకుండా చేయాలనుకుంటున్నారేమో. ఏది ఇప్పుడు ఈ డిప్యూటీ సీఎం ఈ ఎపిసోడ్ నడుస్తున్న సమయంలోనే వార్నింగ్లు ఇస్తున్నారంటే వీళ్ళ మధ్య ఎక్కడ లేదు. కాకపోతే ఏదో అలా టైమింగ్ కోసం అక్కడ ఇక్కడ 2 పక్షాలు తాత్కాలికంగా యుద్ధ విరమణ ప్రకటించాయి. ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఈ ట్రయల్ రన్ లో ఎవరి వైపు ఏం జరిగింది అన్నది లెక్కలు వేసుకుంటున్నారు. మళ్ళా నెక్స్ట్ ఫేజ్ లో నారా లోకేష్ కాల్పుల విరమణ ఒప్పందం ఎంతవరకు సక్సెస్ అవుతుందో ట్రంప్ ప్రమాణ స్వీకారం కాబట్టి.